తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ అయితే హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ కుంభకోణంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకం అయితే బట్టబయలైంది. అయితే రోగులకు చికిత్స అందించకుండానే నకిలీ బిల్లులు సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేసి మోసాలకైతే పాల్పడ్డట్టుగా సిఐడి అయితే గుర్తించింది. అయితే ఈ మేరకు ప్రజల సొమ్మును లూటీ చేసి ఆసుపత్రులపైన కేసులు నమోదు చేసింది. హైదరాబాద్, అలాగే ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ ఇలాంటి అన్ని జిల్లాల్లో కూడా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులపైన అయితే 6 కేసులను అయితే సిఐడి బుక్ చేసింది. అయితే గత ఏడాది ఏప్రిల్కి ముందు ఆసుపత్రులు ఈ దందాను అయితే నిర్వహించినట్లుగా ఎఫ్ఐఆర్లో సిఐడి స్పష్టం చేసింది. అయితే నకిలీ బిల్లులకు సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి డబ్బులను దుర్వినియోగం చేస్తున్నాయనే ఆరోపణలు అయితే తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఉద్యోగులు అలాగే ఆసుపత్రి సిబ్బంది అంతా కలిసి ఈ నిధులన్నీ కూడా దోచేశారు అనేసి అని చెప్పి సిఐడి అయితే తన ఎఫ్ఐఆర్లో చెప్పింది. సచివాలయంలోని సీఎంఆర్ఎఫ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే సిఐడి ఈ విచారణ చేపట్టగా పేదల డబ్బులతోనే ప్రైవేట్ ఆసుపత్రులన్నీ కూడా ఇదంతా నిర్వహిస్తున్నట్టుగా బట్టబయలైంది. అయితే దీని గురించి మనం మాట్లాడదాం. దీనికి సంబంధించి మాట్లాడడానికి మా కో యాంకర్ అవినాష్ కూడా సిద్ధంగా ఉన్నారు. అవినాష్, చెప్పండి, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలు ఈ కుంభకోణం ఏంది అసలు? దీనికి సంబంధించి బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళ పిఏలు ఉన్నారు అనేసి అని చెప్పి తెలుసు. అయితే ఏంటి అసలు? థ్యాంక్ యూ మమత. ఇక్కడ విషయం ఏంటంటే గత సర్కారు ఉన్నప్పుడు అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మాజీ మంత్రి యొక్క పిఏ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా గత 3 నెలల క్రితం మనం చూసాం. ఏప్రిల్లో హరీష్ రావుకి సంబంధించినటువంటి పిఏ అరెస్ట్ అయినట్టుగా మనం చూసినటువంటి సందర్భం ఏదైతే ఉందో, సో దానికి ఎక్స్టెన్షన్గానే దీన్ని చూడొచ్చు. 2023 జూన్ నెలలోనే దీనికి సంబంధించి సిఐడి ఈ ఖమ్మం జిల్లా, స్పెషల్గా మనం మాట్లాడుకుంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నిటికీ కంప్లైంట్స్ ఇచ్చి, లెటర్స్ ఇచ్చి, మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ మాకు ఇవ్వండి అని చెప్పి సిఐడి అడిగింది. అయినప్పటికీ కూడా ఆ టైంలో ఎవరు స్పందించలేదు. దాని తర్వాత ఇమీడియట్గా ఎలక్షన్స్ రావడం, తర్వాత అన్ని రకాల పార్టీలు బిజీగా ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి తరుణంలో ఏమైపోయిందంటే, స్పెషల్గా మాజీ ఎమ్మెల్యే పినపాక సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే రేగా కాంతారావు ఉన్నాడో ఆయన పిఏ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే కనీసం ఒక 1000 కోట్ల స్కామ్గా దీన్ని అభివర్ణించుకోవచ్చు కూడా మనం. అంటే రానున్నటువంటి రోజుల్లో కేవలం కొన్ని చోట్ల అయితే క్లోజ్ అయి ఉన్నటువంటి హాస్పిటల్స్ని కూడా ఈ దీంట్లో ఇన్వాల్వ్ చేసి అక్కడ ఉండేటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్టులు, డాక్టర్స్, స్పెషల్గా చెప్పాలంటే కేవలం కంప్యూటర్ ఆపరేటర్లతో కలిపి ఈ స్కామ్ని చేసినట్టుగా మన దగ్గర అయితే ఉన్నటువంటి సమాచారం. మినిమం అట్లీస్ట్ అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం 1000 కోట్ల పైచిల్కే దీంట్లో స్కామ్ 1000 కోట్ల పైచిల్కే దీంట్లో స్కామ్ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నటువంటి సమాచారం. బట్ తొందరలోనే మన బీఆర్కే న్యూస్ సాక్షిగానే మనం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అఫీషియల్గా మేబీ రేపు ఆర్ ఎల్లుండిలో మనం అఫీషియల్గా రివీల్ చేసేందుకు అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఖమ్మం జిల్లా నుంచి చూసుకుంటే 10 హాస్పిటల్స్, హైదరాబాద్లో 10 హాస్పిటల్స్, కరీంనగర్ నుంచి 2, వరంగల్లో 3, అట్లే నల్గొండ జిల్లా నుంచి కూడా 3 హాస్పిటల్స్గా మనం చూసుకోవచ్చు. అండ్ ఖమ్మంలో స్పెషల్గా మళ్ళీ మనం ఖమ్మం గురించి మాట్లాడుకుంటే 2 అయితే క్లోజ్ అయి ఉన్నటువంటి హాస్పిటల్స్. అవి 2 క్లోజ్గా ఉన్నటువంటి హాస్పిటల్స్. నాకు తెలిసి అది నేను మీకే ఇచ్చినట్టుగా గుర్తు లిస్ట్, ఒకసారి మీ దగ్గర ఈ 2 అయితే అసలు కనీసం మనుగడలో కూడా లేవు.